Welcome to ABN and PRR online classes semester 2 physics. So మనం ఇప్పటివరకు డైఫ్రాక్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో టుడే ఐఎమ్ డిస్కస్ అబౌట్ ప్లెయిన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్. అంటే నార్మల్ ఇన్సిడెన్స్ మెథడ్ ద్వారా మనం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ యొక్క ఇంటెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు ఒక ప్లెయిన్ పేపర్ పైన ఈ ఫిగర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్లెయిన్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ప్లేస్డ్ టు ద ప్లెయిన్ ఆఫ్ ది పేపర్. ఇక్కడ మనకి XY అనేది స్క్రీన్ అంటే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం మనం. AB అనేది ఒక డైఫ్రాక్షన్ గ్రేటింగ్ కింద అండ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ అనేవి మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటే ఒక డైఫ్రాక్షన్ గ్రేటింగ్ కింద యాక్ట్ చేస్తూ ఉంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ యొక్క మనం కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఇక్కడ డైఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇన్ఫినిటీ అంటే n ప్యారలల్ స్లిట్స్ ద్వారా మనకి డైఫ్రాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అటువంటి డైఫ్రాక్షన్ గ్రేటింగ్ యొక్క కన్స్ట్రక్షన్ని అబ్జర్వ్ చేసుకుందాం. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ స్లిట్స్ ఆఫ్ విత్ అండ్ సెపరేటెడ్ బై ఈక్వల్ ఒపాక్ స్పేసెస్ అంటున్నాం మనం. అంటే ఇవి మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ స్లిట్స్. మీరందరూ కూడా ల్యాబ్కి వచ్చేటప్పుడు నేను ప్లెయిన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ చూపించాను. పర్ ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్స్కి 15,000 లైన్స్ ఉంటాయని నేను చెప్తాను. అంటే ఈచ్ లైన్ కూడా ఒక స్లిట్ కింద మనకి యాక్ట్ చేస్తూ ఉంటుందమ్మా. సో అండ్ అన్నీ కూడా ఈక్వల్ విత్ని కలిగి ఉంటాయి, సేమ్ విత్ని కలిగి ఉంటాయి మనకి. అండ్ సెపరేటెడ్ బై ఈక్వల్ ఒపాక్ స్పేసెస్. అన్నీ కూడా సేమ్ విత్ని కలిగి ఉండి ఈక్వల్ ఒపాక్ స్పేసెస్. ఒపాక్ అంటే దట్ మీన్స్ మన లైట్ని స్టాప్ చేస్తుంది. అంటే ఒక్కొక్క లైన్ కూడా ఒక ఒపాక్ స్పేస్ కింద మనకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈజ్ నౌన్ యాజ్ ద డైఫ్రాక్షన్ గ్రేటింగ్. దట్ మీన్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ స్ప్లిట్స్ ఆఫ్ సేమ్ విత్ అండ్ సెపరేటెడ్ బై ఈక్వల్ ఒపాక్ స్పేసెస్. దాన్ని ఏమంటున్నాము అంటే డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటున్నాం మనం. నౌ గ్రేటింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై రూలింగ్ ఈక్విడిస్టెంట్ ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. సో గ్రేటింగ్స్ మనకి వెరీ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ని కన్సిడర్ చేసుకుంటాము. సో దానిపైన ఈక్విడిస్టెంట్ ప్యారలల్ లైన్స్ వాటిని బై మ్యానుఫ్యాక్చరింగే మనకి లైన్స్ని ప్రొడ్యూస్ అయ్యి వస్తాయమ్మా. అండ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉంటుంది గ్లాస్ మనకి. ద రూల్డ్ లైన్స్ ఆర్ ఒపాక్ టు లైట్. అంటే లైట్ని దాని ద్వారా వెళ్ళకుండా ఆ లైన్స్ అనేవి మనకి యాక్ట్ చేస్తూ ఉంటాయి. వైల్ ద స్పేస్ బిట్వీన్ ఎనీ టూ లైన్స్ ఈస్ ట్రాన్స్పరెంట్ టు ద లైట్ అండ్ యాక్ట్స్ యాజ్ ద స్లిట్. అటువంటి రెండు లైన్స్ మధ్య ఉన్న గ్యాప్ మనకి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటూ అది ఒక స్లిట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటున్నాము అంటే ప్లెయిన్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ అంటున్నాం మనం. సో మీరందరూ కూడా నేను ల్యాబ్కి వచ్చినప్పుడు మీకు గ్రేటింగ్ని చూపించాను నాన్న. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. సో దానిపైన నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటున్నాయి. వాటిని అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సేమ్ విత్ తోటి ఈక్వల్ స్పేసెస్ సెపరేటెడ్ అయి ఉంటాయి. సో ఆ రెండిటి లైన్స్ మధ్య ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ లైన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మనకి ఒక స్లిట్ కింద యాక్ట్ చేస్తుంది అన్న. సో దాన్ని ఏమంటున్నాము అంటే మనం ప్లెయిన్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ అని చెప్తున్నాం. సో దాన్ని థియరీ అంటే అది ఎలా లైట్ అనేది ఎలా ఇన్సిడెంట్ అవుతుంది, మనం డైఫ్రాక్షన్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో లెట్ ఈ బి ద విత్ ఆఫ్ ది స్లిట్ అంటున్నాను. స్మాల్ ఈని విత్ ఆఫ్ ది స్లిట్ అంటున్నాం. అంటే రెండు లైన్స్కి మధ్య ఉన్న గ్యాప్ని విత్ ఏమనుకుంటున్నాము, స్మాల్ ఈ అనుకుంటున్నాము. డి అనేది ఒపాక్ యొక్క విత్ అనుకుంటున్నాను నన్ను. అంటే లైన్ యొక్క విత్ని డి కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. దెన్ ఈ ప్లస్ డి రెండింటి సమ్మేషన్ని ఏమంటున్నాము అంటే గ్రాటింగ్ ఎలిమెంట్ అంటున్నాం. సో రెండింటి సమ్మేషన్ని నాన్న మనం గ్రాటింగ్ ఎలిమెంట్ అని చెప్పుకుంటున్నాం. ఈ ప్లస్ డి ఈజ్ నౌన్ యాజ్ గ్రేటింగ్ ఎలిమెంట్. అండ్ XY అనేది నేను ఆల్రెడీ మీకు డయాగ్రామ్లో చెప్పాను. నేను XY అనేది స్క్రీన్ అంటున్నాం. ఇట్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద plane of the paper. Then monochromatic light is incident normally on a grating. Then secondary wavelet travels in all direction. ఎప్పుడైతే మనం లైట్ ఇన్సిడెంట్ చేసామో మనకి అంటే డిఫరెంట్ డైరెక్షన్లో లైట్స్ అనేవి మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద స్లిట్. ప్రతి స్లిట్ ద్వారా మనకి లైట్ అనేది ట్రావెల్ అవుతూ అండ్ ఫోకస్డ్ ఎట్ ఏ పాయింట్ P0. మీరు ఇక్కడ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ పొజిషన్ దగ్గర లైట్ అన్నీ కూడా మనకి దాని యొక్క ఇమేజ్ అనేది ఫోకస్ అవ్వాలి ఆఫ్ ద స్క్రీన్ అండ్ ఇట్ ఈజ్ సెంట్రల్ మ్యాక్సిమం. దాన్ని ఏమనుకుంటున్నాము సెంట్రల్ మ్యాక్సిమం అనుకుంటున్నాము. కన్సిడర్ సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ ఇన్ ఏ డైరెక్షన్ ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్. ఒకవేళ అవి మాత్రం మనకి ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ అంటే
నార్మల్గా లైన్స్ అన్నీ ట్రావెల్ అయితే మనకి P0 పొజిషన్ దగ్గర ఇమేజ్ అనేవి ఫామ్ అవ్వాలి. అలా కాకుండా మనం ఒక లెన్స్ని ప్లేస్ చేసుకుంటే దాన్ని అంటే ఎక్కడి నుంచి ఇన్క్లైన్డ్ అట్ అన్ యాంగిల్ అంటే నార్మల్ రే కన్నా తీటా యాంగిల్ కన్సిడర్ చేసుకున్నది ఫోకస్ అయితే మనకి దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ దీస్ వేవ్స్ రీచ్ ఎట్ పాయింట్ P1 అంటే ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ అనేది P1 దగ్గర మనకి ఇమేజ్ అనేవి ఫామ్ అవుతుంది ఆన్ పాసింగ్ త్రూ ద కాన్వెక్స్ లెన్స్. అదే చెప్తున్నాను నేను, లెన్స్ని ప్లేస్ చేసుకున్నట్టయితే అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ని ప్లేస్ చేసుకున్నట్టయితే నార్మల్గా వెళ్ళే డైరెక్షన్ కన్నా అవి వంగి ప్రయాణిస్తాయి. ఆ యాంగిల్ని ఏమనుకుంటున్నాం మనం తీటా అనుకుంటున్నాం. ఆ రేస్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఫోకస్ అవుతున్నాయి అంటే స్క్రీన్ పైన P1 అనే పాయింట్ దగ్గర మనకి ఫోకస్ అవుతున్నాయి. పాసింగ్ త్రూ ద కాన్వెక్స్ లెన్స్ ద్వారా పాస్ అయితే మనకి డిఫరెంట్ ఫేజెస్ యాజ్ ఎ రిజల్ట్ డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమమ్ ఆర్ అప్టైన్డ్. అంటే నార్మల్గా మనకి ఎటువంటి డీవియేషన్ లేకపోతే ఈ పాయింట్ దగ్గర మనకి ఇమేజెస్ అనేవి అంటే ఫామ్ అవుతున్న ఫ్రింజెస్ అనేవి ఇది సెంట్రల్ మ్యాక్సిమం కింద ఫామ్ అవుతాయి. అది కాకుండా మనం కాన్వెక్స్ లెన్స్ని ప్లేస్ చేసుకుంటే రేస్ అనేవి తీటా యాంగిల్తో ట్రావెల్ అవుతున్నాయి. ట్రావెల్ అవుతూ ఎక్కడ ఫోకస్ అవుతున్నాయి P1 అనే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతున్నాయి. సో ఫోకస్ అవుతూ మనకి ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ని ఫామ్ బోత్ సైడ్స్ అంటే P0కి అప్పర్ సైడ్ అండ్ P0కి లోవర్ సైడ్ కూడా మనకి బోత్ సైడ్స్ ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ని ఫామ్ చేస్తాయి. దెన్ if there are n diffracted waves, one each from the middle points of the slits. అదే ఎక్స్ప్లెయిన్ చేసాము. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ స్లిట్ అంటే రెండు స్లిట్స్ మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ని ఏం చెప్పుకుంటున్నాం E+D ఇంటూ సైన్ తీటా. సో పాత్ డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా ఇక్కడ E+D ఇంటూ సైన్ తీటా కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో కరస్పాండింగ్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 2π/λ. సో పాత్ డిఫరెన్స్ E+D ఇంటూ సైన్ తీటా అండ్ ఫేస్ డిఫరెన్స్ ఎంత అవుతుంది 2π/λ అవుతుంది. దేర్ఫోర్ ద రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ n వైబ్రేషన్స్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. కౌంటబుల్ కాదు అవి మనకి. సో వాటిని n అనుకుంటున్నాను నేను. సో నెంబర్ ఆఫ్ amplitude of n vibrations each of amplitude having common phase difference. ఒక్కొక్క వైబ్రేషన్కి కూడా మనకి ఫేజ్ డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటుంది. సో టోటల్ దాన్ని రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఏమనుకుంటున్నాము 2π/λ ఇంటూ E+D sin theta ఈక్వల్ టు 2β. సో రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ n వైబ్రేషన్స్ అంటే మనకి స్లిట్ ద్వారా ప్రాపగేట్ అవుతూ బయటకు వచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ యొక్క రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుందమ్మా 2π/λ ఇంటూ E+D ఇంటూ sin theta ఈక్వల్ టు 2β. సో అకార్డింగ్ టు ద వెక్టార్ అడిషన్ యూజ్ చేసుకుని మనం ఆర్ వాల్యూని కానీ ఫైండ్ అవుట్ చేసినట్టయితే సో దెన్ క్యాపిటల్ R ఈక్వల్ టు A sin ND/2 డివైడెడ్ బై sin D/2. సో వెక్టార్ ఎడిషన్ ద్వారా రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఏమని చెప్తున్నాం మనం R ఈక్వల్ టు A sin ND/2 హోల్ డివైడెడ్ బై sin D/2. A అనేది ఇండివిజువల్ వైబ్రేషన్స్ యొక్క ఆంప్లిట్యూడ్ని చెప్తోందమ్మా. N అనేది ఆర్డర్ని చెప్తోంది, నెంబర్ ఆఫ్ ఆర్డర్ని మనకి. D అనేది విడ్త్ ఆఫ్ ది ఒపాక్ అని చెప్పాను నేను అండ్ డివైడెడ్ బై sin D/2. మనకి ప్రజెంట్ కేసులో కానీ కన్సిడర్ చేసుకున్నట్టయితే అంటే మనం n ప్యారలల్స్ విత్ నార్మల్ ఇన్సిడెన్స్ ద్వారా కన్సిడర్ చేసుకున్నట్టయితే మన ఈచ్ వైబ్రేషన్స్కి ఉన్న ఆంప్లిట్యూడ్ని ఏమనుకుంటున్నాము A ఈక్వల్ టు క్యాపిటల్ A sin α/α అనుకుంటున్నాము. అండ్ n ఈక్వల్ టు n ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఫామ్ అవుతాయో అంటే ఎన్ని వైబ్రేషన్స్ ఫామ్ అవుతాయో తెలియదు కాబట్టి మనం క్యాపిటల్ M అనుకుంటున్నాము. సో ఒపాక్ యొక్క విడ్త్ని ఏమనుకుంటున్నాము అంటే 2β అనుకుంటున్నాము. సో ఆ వాల్యూస్ని మనకున్న వెక్టార్ ఎడిషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే R ఈక్వల్ టు A sin α/α ఇంటూ sin nβ/β క్యాన్సిలేషన్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ అన్నాం మనకి. దెన్ ఇంటెన్సిటీ కావాలి అంటే R² చేసుకుంటున్నాం మనం. సో హోల్ స్క్వేర్ అప్లై చేసుకున్నాము. సో I0 వాల్యూ ఎంత వచ్చింది sin α/α హోల్ స్క్వేర్ ఇంటూ sin² nβ/sin² β. సో మనకి ఫామ్ అవుతున్న ఇంటెన్సిటీ యొక్క
ఇంటెన్సిటీ యొక్క ఈక్వేషన్ అన్న మనకి ఇది. సో ఏ సైన్ ఆల్ఫా స్క్వేర్ బై ఆల్ఫా అనే ఫ్యాక్టర్ ఏమిస్తుంది అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీని ఇస్తుంది మనకి. సో ఆ ఫ్యాక్టర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్న ఈచ్ స్లిట్కి. అంటే రెండు ఒపాక్ లైన్స్ మధ్య ట్రాన్స్పరెంట్ స్లిట్ ఉంది, దాని ద్వారా రే అనేది ట్రావెల్ చేస్తుంది. అలా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి మనకి. సో ఈచ్ స్లిట్ యొక్క ఇంటెన్సిటీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన ఒక కామన్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవచ్చమ్మా దాన్ని, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ని, అండ్ డ్యూ టు ఏ సింగిల్ స్లిట్. అండ్ సైన్ ఎన్ బీటా బై బీటా దేన్ని చెప్తోంది అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ యాజ్ ద కాంబినేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ స్లిట్. సో సింగిల్ స్లిట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీని ఫస్ట్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ అనే ఫ్యాక్టరు. సో టోటల్ కాంబినేషన్ ఆఫ్ ఎఫెక్ట్ మొత్తం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసుకుంటే ఆల్ స్లిట్ ద్వారా వచ్చే డిస్ట్రిబ్యూషన్ ఇంటెన్సిటీని సెకండ్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. ఐ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ బీటా బై బీటా హోల్ స్క్వేర్. అంటే నార్మల్ ఇన్సిడెన్స్ మెథడ్ ద్వారా మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏం కావాలి అంటే ఒక గ్రేటింగ్ అనేది కావాలి. దాన్ని ఏమంటున్నాము అంటే ప్లెయిన్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ అంటున్నాము. సో ఇక్కడ ప్యారలల్ స్లిట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ స్లిట్స్ అనేవి ఉంటాయి. అంటే గ్రేటింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నాన్న. ఇక్కడ మనకి అంటే మనం తీసుకున్న టాపిక్లో గ్రేటింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయ్యి ఉండాలి, దానిపైన మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి రూలింగ్ చేయబడి ఉంటాయి. అంటే ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగే మనకి లైన్స్ అనేవి రూలింగ్ చేయబడి ఉంటాయి. సో దాన్ని ఏమనుకుంటున్నాము అంటే మనం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఈచ్ లైన్ మధ్య అంటే ఈచ్ ఒపాక్ లైన్స్ మధ్య ఉన్న గ్యాప్ అనేది మనకి ఒక స్లిట్ కింద యాక్ట్ చేస్తుందమ్మా. అలా మనకి నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి, దాని ద్వారా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దాని ద్వారా వచ్చే ఇంటెన్సిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, ఐ వాల్యూని. Thank you students. It is the explanation about the plane transmission grating అనొచ్చు, లేదా నార్మల్ ఇన్సిడెన్స్ మెథడ్ ద్వారా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనొచ్చు, లేదా డైఫ్రాక్షన్ డ్యూ టు ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ యూజింగ్ గ్రేటింగ్ ఇన్ నార్మల్ ఇన్సిడెన్స్. సో ఇప్పటి వరకు మనం నార్మల్ ఇన్సిడెన్స్ ద్వారా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని యొక్క ఇంటెన్సిటీని ఫామ్ చేసుకున్నాం. సో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం మోనోక్రోమాటిక్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ గ్రేటింగ్ ద్వారా నార్మల్ ఇన్సిడెన్స్ మెథడ్లో మనం యూజ్ చేస్తున్న లైట్ యొక్క వేవ్ లెంత్ని ఎంతుందో అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం అగైన్ వీ కన్సిడర్ ద గ్రేటింగ్. సో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, సెంట్రల్ మ్యాక్సిమా ఫామ్ అవుతుంది. సో బోత్ సైడ్స్ కూడా మనకి ఫ్రింజెస్ అనేవి ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో దానికోసం అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, సో ద డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీస్ ఫర్ మెజరింగ్ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్. అంతే మనం సో డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ద్వారా మనం సో లైట్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇన్ డైఫ్రాక్షన్ grating principal maxima obtained in the direction given by. సో డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ద్వారా మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ప్రిన్సిపల్ మ్యాక్సిమా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే బేసింగ్ ఆన్ దిస్ ఫార్ములా, దట్ ఈజ్ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈక్వల్ టు ఎన్ ల్యాండా. సో ఇక్కడ ల్యాండా అనేది మనం యూజ్ చేస్తున్న వేవ్ లెంత్, అంటే సోర్స్ యొక్క వేవ్ లెంత్ అనుకోవచ్చు. ఈని ఏమనుకున్నాం మనము స్లిట్ యొక్క విత్ అనుకున్నాం నాన్న, డి అనేది ఒపాక్ యొక్క విత్ అనుకున్నాము, తీటా అనేది సో రేస్ అనేవి ఇన్క్లైన్డ్ పొజిషన్లో మనకి ట్రావెల్ అవుతున్నాయి, ఆ ఇన్క్లినేషన్ యాంగిల్ని తీటా అనుకుంటున్నాము. ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ అంటే మనకి ఆర్డర్ అని చెప్పుకోవచ్చు నాన్న, ఎన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాక్సిమా. సో అదే చెప్తున్నాం హియర్ ఈ ప్లస్ డి ఈజ్ గ్రాటింగ్ ఎలిమెంట్, ఆ కాంబినేషన్ ఆఫ్ ఈ ప్లస్ డిని ఏమనుకున్నాము గ్రాటింగ్ ఎలిమెంట్ అని చెప్పుకుంటున్నాం. ఎన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ థీటా ఈజ్ యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ కరస్పాండింగ్ టు ద పర్టిక్యులర్ వేవ్ లెంత్. సో పర్టిక్యులర్ వేవ్ లెంత్ని మనం ల్యాండా అనుకుంటున్నాము, ఆ ల్యాండా వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ ఆన్ ద గ్రేటింగ్ ఆర్ రిటర్న్ బై మ్యానుఫ్యాక్చరర్స్. సో నేను 15,000 లైన్స్ ఉంటున్నాయి అనుకుంటున్నాము, సో దాన్ని క్యాపిటల్ ఎన్ అనుకుంటున్నాము మనము. సో అవే మనకి
బై మ్యానుఫ్యాక్చరింగే మనకి అవి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. హెన్స్ n ఇంటూ ఈ ప్లస్ d సైన్ థీటా ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్. సో ఆర్ ఈ ప్లస్ d ఈక్వల్ టు 2.54 బై n ఇంటూ సెంటీమీటర్స్. అంటే నార్మల్ ఫార్ములా కావాలంటే మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం నాన్న. గ్రేటింగ్ ఎలిమెంట్ ద్వారా కావాలి అంటే ఈ ప్లస్ d ఈక్వల్ టు 2.54 డివైడెడ్ బై n అని చెప్పుకుంటాం. సో ద డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఇన్వాల్వ్స్ ద మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. సో మనకి లాంబ్డా వాల్యూ కావాలి అంటే ముందు తీటా వాల్యూ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దాన్ని ఏమనుకుంటున్నాము, యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ అని చెప్పుకుంటున్నాము. ఫర్ ఏ గివెన్ వేవ్ లెంత్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ n. సో n ఆర్డర్ దగ్గర డైఫ్రాక్షన్ యాంగిల్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేస్తే దాని ద్వారా మనం యూజ్ చేస్తున్న మోనోక్రోమాటిక్ సోర్స్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం మనం మన స్పెక్ట్రోమీటర్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేస్తూ సో ఆ తీటా యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్పెరిమెంట్ అనేది చేయకముందు మనం చేయవలసిన అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే ద స్పెక్ట్రోమీటర్ ఈజ్ అడ్జస్టెడ్ ఫర్ ఏ ప్యారలల్ రేస్ బై ద షన్స్టర్స్ మెథడ్ అని చెప్తాం. సో ఆ మెథడ్ ద్వారా స్పెక్ట్రోమీటర్ని ప్యారలల్ రేస్ అంటే ఒక స్లిట్ వచ్చేలాగా నేను అరేంజ్ చేయాలి అని చెప్పాను. సో అలా అరేంజ్ చేసుకుంటాం మనము. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ద గ్రేటింగ్ ఈజ్ అడ్జస్టెడ్ ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్ అంటే డైరెక్ట్గా మనకి ఇన్సిడెంట్ అయ్యేలాగా గ్రేటింగ్ని అడ్జస్ట్ చేసుకుంటాము. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ the position of telescope is adjusted in such a way that the image of the slit is focused on vertical crosswire in the field of telescope. Position of telescope ఎలా ఉండాలి అంటే that the image of the slit is focused on vertical cross wire. నేను మీకు వెర్టికల్ వైర్స్ హారిజాంటల్ వైర్స్ ఉంటాయి ఆ ఐపీస్లోను అని చెప్పాం. ఆ ఐపీస్లో చూసేటప్పటికి మనకి వెర్టికల్ వైర్ అనేది ఎలా స్ట్రైట్గా ఉందో ఆ స్ట్రైట్లో మనకి ఆ వెర్టికల్ పొజిషన్లో స్లిట్ అనేది ఫామ్ అయ్యేలాగా టెలిస్కోప్ని స్పెక్ట్రోమీటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫార్మేషన్కి తీసుకురావాలి. సో నెక్స్ట్ కాలీమీటర్ నన్న మీకు నేను ఆల్రెడీ మీకు ల్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాలీమీటరు. సో ప్రిజమ్ టేబుల్ పైన గ్రేటింగ్ అనేది మనం పాస్ చేసుకున్నాము. సో వన్ ఈజ్ ద డైరెక్ట్ రే అంటే మనకి సెంట్రల్ మ్యాక్సిమా అనేది వస్తుంది. ఆ పొజిషన్లో మనకి స్లిట్ అనేది వెర్టికల్ వైర్కి అలా ఫామ్ అయ్యి ఉండాలి నాన్న. సో రైట్ సైడ్కి వెళ్తే మనకి ఫస్ట్ ఆర్డర్ వస్తుంది, మరలా మనకి మ్యాక్సిమా వస్తుంది, మరలా తిప్పుకుంటే సెకండ్ ఆర్డర్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే చూపిస్తున్నాను అన్న ఇక్కడ కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఫస్ట్ ఆర్డర్, మరలా మనకి సెంట్రల్ మ్యాక్సిమా రావాలి, మరలా సెకండ్ ఆర్డర్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేస్తూ సెంట్రల్ మ్యాక్సిమా అనేది ఫామ్ అవుతుంది. అలా మనం యూజ్ చేస్తున్న సోర్స్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనం తీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో మెజర్మెంట్ ఆఫ్ తీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం వెన్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఎమిట్స్ రేడియేషన్స్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్. ఎస్, ఎందుకు అంటే ఇక్కడ మనం క్రోమాటిక్ సోర్స్ ద్వారా చెప్తున్నాము. సో నార్మల్ ఇన్సిడెంట్స్ గ్రేటింగ్. సో క్రోమాటిక్ సోర్స్ అన్న నేను మోనోక్రోమాటిక్ సోర్స్ అని చెప్పాను. సో అది వేరే మెథడ్కి యూజ్ చేసుకుంటాం మనం. సో ఇక్కడ ఏంటి అంటే క్రోమాటిక్ సోర్స్ వెన్ ద సోర్స్ ఆఫ్ ది లైట్ ఎమిట్స్ రేడియేషన్స్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ దెన్ ద బీమ్ గెట్స్ డిస్పర్స్డ్. ఎప్పుడైతే మనం లైట్ ఆన్ చేసామో నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి మనకి విబ్జియోర్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే మనకి ఎప్పుడైతే గ్రేటింగ్ పైన ఇన్సిడెంట్ డిస్పర్షన్. సో డిస్పర్స్ అంటే అవ్వడం ఏంటి, చల్లా చెదురుగా అంటే వేరే వేరే డైరెక్షన్లో వెళ్ళిపోవడం మనకి. సో అలా మనకి లైట్ అనేది ట్రావెల్ అయిపోతుంది ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ వేవ్ లెంత్స్. సో కలర్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెంత్ అనేది ఉంటుంది మనకి. దెన్ ద బీమ్ గెట్స్ డిస్పర్స్డ్ బై గ్రేటింగ్ అండ్ ఈచ్ ఆర్డర్ స్పెక్ట్రమ్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఈజ్ అబ్జర్వ్డ్. సో ఎప్పుడైతే మనకి సెంట్రల్ మ్యాక్సిమా ఫామ్ అయింది, రైట్ సైడ్కి మనం దాన్ని రొటేట్ చేసుకున్న వెంటనే లైట్ డిస్పర్స్ అవుతుంది, డిఫరెంట్ వేవ్ లెన్స్ ఫామ్ అవుతున్నాయి. అక్కడ మనకి ఒక నెంబర్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. నౌ ద టెలిస్కోప్ ఈజ్ టర్న్ టు ద ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రా. ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్కి అడ్జస్ట్ చేసుకుని క్రాస్ వైర్ని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి ఆ క్రాస్ వైర్ని అడ్జస్ట్ చేసుకుని సో అక్కడ ఉన్న రీడింగ్స్ని నోట్ చేసుకుంటూ వేవ్ లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. Next is the telescope is then turned to get the first order. On the other side, crosswire is adjusted on the same colored line and the readings are recorded. ఎప్పుడైతే రైట్ సైడ్ ఒక కలర్కి మనం వెర్టికల్ క్రాస్ వైర్ని ఇన్సిడెంట్ చేసుకుని అంటే
కోఇన్సిడెన్స్ చేసుకుని రీడింగ్స్ అనేవి నోట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూకి మనం వెర్టికల్ క్రాస్ వైర్ని అడ్జస్ట్ చేసుకుని రీడింగ్స్ నోట్ చేసుకున్నాం రైట్ సైడ్. మరలా సెంటర్కి వచ్చేసి నెక్స్ట్ మరలా లెఫ్ట్ సైడ్కి దాన్ని టర్న్ చేసి సేమ్ మరలా బ్లూ లైన్కి సెంట్రల్ వెర్టికల్ వైర్ని మనం అడ్జస్ట్ చేసుకుని రీడింగ్స్ నోట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ బ్లూకి రీడింగ్స్ వచ్చినాయి, లెఫ్ట్ సైడ్ కూడా బ్లూ కలర్కి రీడింగ్స్ వచ్చినాయి. సో ఆ విధంగా ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్స్ ఆఫ్ ది సేమ్ వెర్నియర్ gives twice the angle of diffraction. సో ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమని కన్సిడర్ చేసుకుంటాం మనం? ట్వైస్ ద అంటే 2 times ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ కింద కన్సిడర్ చేసుకుని సో దాని ద్వారా ఫస్ట్ ఆర్డర్ యొక్క యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం. బై ద సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ది థీటా, మనం ఆ థీటా వాల్యూను ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అదే అన్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే E+D ఇంటూ సైన్ థీటాలో మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆ విధంగా మనం లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ ది లాంబ్డా. సో ఎక్స్పెరిమెంట్ని డన్ చేసుకుని మనం యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ని ఫస్ట్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసుకుని సో దాన్ని E+D సైన్ థీటా ఈక్వల్ టు n లాంబ్డా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని దాని ద్వారా మనం లాంబ్డా వాల్యూ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో దాన్ని ఏమంటాము అంటే వేవ్ లెంత్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ అని చెప్తున్నాం. అంటే నార్మల్ ఇన్సిడెన్స్ మెథడ్ ద్వారా గ్రేటింగ్ యూజ్ చేసుకుని ఆ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సిన సోర్స్ యొక్క వేవ్ లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.